భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత్ ఇకపై ఇరాన్ నుంచి చమురు కొనదని, వెనిజులాతో భారీ ఒప్పందం కుదుర్చుకుందని ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు దౌత్యపరమైన చర్చలకు దారితీసింది. భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించకముందే ట్రంప్ ఈ విషయాలను వెల్లడించడంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వెనిజులా చమురు కొనుగోలు విషయంలో భారత్తో ఒప్పందం కుదిరిందని వైట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ చమురుకు భారత్ స్వస్తి చెప్పిందని, ఇప్పుడు వెనిజులా వైపు మొగ్గు చూపిందని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు వెనిజులా తమ నియంత్రణలో ఉందని, అక్కడి నుంచే భారత్ చమురు కొనాలని సూచిస్తున్నారు. ఇటీవల ఆ దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బందీగా తీసుకువెళ్లాయి. ఆ తర్వాత వెనిజులా దేశ చమురు నిల్వలపై అమెరికా పెత్తనం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తీవ్రంగా స్పందించారు. భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు ముందే ప్రకటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ నిలిపివేత గురించి, రష్యా చమురు ఆపేయడం గురించి, ఇప్పుడు వెనిజులా ఒప్పందం గురించి మన దేశం తరఫున ట్రంప్ సమాచారం ఇస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. మన విదేశాంగ విధానంపై అమెరికా పెత్తనం ఏంటని, అసలు భారత ప్రభుత్వం ఏం దాస్తోందని ఆయన నిలదీశారు. మరోవైపు వెనిజులా ప్రస్తుత అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్తో ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ఫోన్లో మాట్లాడడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. మదురో దంపతుల నిర్బంధం తర్వాత జరిగిన ఈ కీలక సంభాషణలో వ్యవసాయం, మైనింగ్, ఫార్మా, చమురు రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. కాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమైతే భారత ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు రష్యా, ఇరాన్ వంటి పాత మిత్రులను కాదని అమెరికా ఒత్తిడి మేరకు వెనిజులా నుంచి చమురు కొనడం దౌత్యపరంగా సాహసోపేతమైన నిర్ణయమే అవుతుంది. ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ నుంచి తప్పించుకోవడానికి భారత్ ఈ మార్గాన్ని ఎంచుకుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది? ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తుందా లేదా సైలెంట్గా ఉంటుందా అన్నది చూడాలి.